ఇంత ఫ్రెష్ వేడి వేడి బూందీని ఎలా వదలాలనిపిస్తుంది. ఇప్పుడు మనం టేస్ట్ చూసి చెప్దాం ఎలా ఉందని. బా వినిపిస్తుందా నా సౌండ్? మోస్ట్లీ వినిపిస్తుందని అనుకుంటున్నా. చాలా బాగుంది, పర్ఫెక్ట్ సరిపోయింది కారం అంతా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమాస్ వ్లాగ్స్. సో రీసెంట్గా మేము ఫంక్షన్కి వెళ్ళామని చెప్పాను కదండి. ఆ ఫంక్షన్ సంబంధించిన వ్లాగ్స్లో సెకండ్ అంటే నెక్స్ట్ అనమాట. ఇది ఆల్రెడీ ఒకటి క్యారెట్ హల్వా అయితే చూసేసాము, అది ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటాను, చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కారం బూందీ ఎలా చేస్తారు అనేసి. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఎవరైనా సరే మనకు తెలిసిన ఎవరైనా సరే నార్మల్గా చేసే పని పూజ చేయటం. సో వాళ్ళు సంబంధించినటువంటి వ్యాపారం ఏదైనా సరే పూజ చేస్తారు, దాంతో స్టార్ట్ చేస్తారు. కాబట్టి వీళ్ళు ఫస్ట్ పూజతో మొదలు పెట్టారు. నెక్స్ట్ క్లీనింగ్. సో ఈ పాత్రలన్నీ ఇనుము పాత్రలు కాబట్టి ఒక సౌండ్ క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ అయితే నూనె పోసేసుకున్నారు. ఆ నూనె పోయటం చూస్తూ ఉంటే ఆహా ఎంత బాగుంటుందో. ఆయిల్ ఫుడ్ లవర్స్ అందరికి కూడా బెస్ట్ అనమాట ఇది. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి ఫస్ట్, తర్వాత నేను చెప్తా. ఇప్పుడు కారా బూందీ చేస్తున్నాము. దీనికి శనగపిండి వేసినాము. శనగపిండి అయినాక కారా బూందీ నూనెలో కొడతాము. అది బుడ్డలాగా కారా బూందీ అవుతుంది. మళ్ళీ కారా బూందీకి శనగపప్పు, శనగింజలు, అటుకలు అంతా వేసి కారా బూందీ చేసి దానికి ఉప్పు కారం వేస్తాము, చిల్లీ పౌడరు, మళ్ళీ సాల్ట్ వేసి దాన్ని కలిపెట్టి మళ్ళీ కరివేపాకు వేసి తిరుపాతి వేస్తాము. ఇట్లా కారా బూందీ ఎంత వేస్తారు అనేది అంతా కొంచెం చెప్పండి సార్. ఇప్పుడు ఇది 3 కేజీలు చేసినాము. 3 కేజీలు చేస్తే దీనికి అటుకులు కారా ఇదంతా పడేపాటికి టోటల్ ఒక 6-7 కేజీలు అవుతుంది. 7-8 కేజీలు కారా బూందీ అవుతుంది. దీనికి టోటల్లో అంతా మిక్స్ శనగపిండి వచ్చి శంకర్ వేసినాము. శంకర్ శనగపిండి చాలా బాగుంటుంది. ఇది నీళ్ళు వేసుకున్నాము. పిండికి మళ్ళీ నీళ్ళు వేసుకొని మిక్స్ చేసుకొని దాన్ని గంటు లేకుండా దాన్ని క్లీన్గా నైస్గా తీసుకొని మళ్ళీ దాన్ని కారా బూందీ కొడతాము. ఇదే చూడండి కారా బూందీ చేసే పాత్ర. నూనె అయితే మరుగుతూ ఉంది. అందులో వీళ్ళు పిండి కలిపేసుకున్నా అని చెప్పినారు. కన్సిస్టెన్సీ కూడా చెప్పారు. ఎలాంటి బుడ్డలు రాకోకుండా వాళ్ళు రెడీ చేసుకుంటున్నా అని చెప్పారు. అందులోకి కారము అంతా కూడా మిక్స్ చేసుకుంటారు. సో కంప్లీట్ ప్రాసెస్ చూసేయండి. సో అలా ఆయన ప్రాసెస్ అంతా మనకైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ తర్వాత నేను కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి అది విని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో శనగపిండి 3 కేజెస్ అయితే తీసుకున్నారు వాళ్ళు. సో 3 కేజెస్ తీసుకున్న తర్వాత దానికి వేసేటువంటి చెక్కల శనగిత్తనాలు కానీ, పప్పులు కానీ, ఈ విధంగా ఉన్నటువంటి కారము, తర్వాత కరివేపాకు, ఇవంతా కూడా యాడ్ చేసిన తర్వాత 3 కేజెస్ది 7 కేజెస్ అవుతుంది అనమాట. సో అందుకనేసి వాళ్ళు 3 కేజెస్ తీసుకున్నారు. ఇక వాళ్ళైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో నూనె అయితే బాగా వేడైపోయింది. సో వాళ్ళు డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అయితే యూజ్ చేస్తారనమాట. ఫస్ట్ నూనెలోకి వేయడానికి ఒక ఎక్విప్మెంట్, తీయడానికి ఒక ఎక్విప్మెంట్, సో ఆ టైప్లో. సో ఇక్కడ చూస్తే మనము ఒక పెద్ద గిన్నె అయితే తీసేసుకున్నారు, పాల గిన్నె టైప్లో కలుపుకొని. ఇక్కడ చూసారా, ఇది మెయిన్ థింగ్ అనమాట బూందీ చేయటం కోసం. ఈ విధంగా ఉన్నటువంటి హోల్స్ ఉన్నటువంటి గిన్నెలను అయితే వాళ్ళు తీసుకుంటారు. ఆ హోల్స్ నుంచి ఎంత మీకు లావు ఉండాలి, ఎంత సన్నగా ఉండాలి ఒక బూందీ అనేది క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. సో ఆ విధంగా కన్సిస్టెన్సీ ఉన్నటువంటి ఒక పాత్రను అయితే తీసుకొని అందులోకి శనగపిండి పోసేసుకొని వాళ్ళైతే స్టార్ట్ చేశారు వంట, అంటే ఈ బూందీ చేయటం అనమాట. సో ఇక్కడ చూస్తే ఇక్కడ కలపడానికి ఒకటి, ఇక్కడ తీయటానికి ఒకటి. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే జాలిగంటెలు అంటాం మనము ఇళ్ళలో యూజ్ చేసేటివి, బట్ చాలా హోల్స్ అయితే ఉంటాయి, దాన్ని మేనేజ్ చేయడం కూడా మనకు కష్టం అనమాట. సో ఈ విధంగా నెట్ ఉన్నటువంటి జాలిగంట అయితే కనుక కొంచెం హెల్ప్ అవుతుంది అనేసి. సో ఇంకొకటి, ఒకసారి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు డబుల్ డీప్ ఫ్రై చేస్తున్నారు అనమాట. సో ఎందుకంటే బూందీ అనేది కొంచెం క్రిస్పీగా రావటం కోసం. అందుకే బూందీ ఎప్పుడు కూడా మనకి క్రిస్పీగా ఎక్కువ ఉన్నప్పుడు చాలా టేస్ట్ అయితే ఉంటుంది. అలా రావటం కోసం వాళ్ళైతే ఈ డబుల్ డీప్ ఫ్రై మెథడ్ సెకండ్ టైం కూడా వేస్తారనమాట. చూసారా ఎంత చూడటానికి ఎంత కలర్ఫుల్గా, అండ్ నాకైతే నోరు ఊరిపోతుంది ఆ టైంలో చేసేటప్పుడు మాత్రము. బట్ వీడియో చూస్తున్నాను కాబట్టి వీడియో చేసేటప్పుడు తింటే బాగుండదు అనేసి నేనైతే ముట్టుకోలేదు. సో ఎంత బూందీ చేయటం అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళు అందులో పప్పులు కానీ, తర్వాత ఏమేమైతే మిక్స్ చేయాలో అవన్నీ రెడీ చేసుకున్నారనమాట. అంత ఎక్కువ నూనె అవసరం లేదు కాబట్టి శనగిత్తనాలు కూడా వాళ్ళు వేపుకోవడానికి కోసం
అక్కడైతే నూనె పోసుకొని దాన్ని వేడి చేసుకొని శనగిత్తనాలు వేపుకుంటున్నారు అనమాట. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎంత పర్ఫెక్ట్గా వేగుతున్నాయి అనే ఐడియా అయితే ఉండాలి. ఏది తక్కువైనా సరే ఏది ఎక్కువైనా సరే ఖచ్చితంగా చెడిపోతుంది అనమాట. సో చాలా వరకు మనం చూస్తుంటాము ఈ పెళ్లిళ్ళలో పెద్ద పెద్ద ఫంక్షన్స్లో చేసే ప్రాసెస్ ఇదే అనమాట. సో అటుకులు కూడా వేస్తారు, అది ఎలా ఫ్రై చేస్తారు అనేది కూడా వీళ్ళు క్లియర్గా అయితే మాకు చూపించారు. చాలా కోఆపరేట్ చేశారనమాట. ఎందుకంటే ఒక ఫంక్షన్ చేసేటప్పుడు ఎవరైనా పని చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేశాము అంటే మాత్రం చాలా కోపం వస్తుంది అనమాట. బట్ వీళ్ళైతే ఎంతో ఓపికగా మనకైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ చూస్తే కరివేపాకు కూడా వేసుకున్నారు అనమాట, దీన్ని కూడా వేపుతున్నారు. సో అందుకే ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ ఇష్టపడేది అనే దానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట. సో అన్నీ కూడా ఆయిల్లో అలా వేగుతూ ఉంటే టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఏవైతే ఆయిల్లో వేపాలి, ఏవైతే డైరెక్ట్గా కలపాలి అనేటివన్నీ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ప్రతి ఒక్కటి ఆయిల్లో వేపారు ఎక్సెప్ట్ పప్పులు. సో అదొక్కటి వాళ్ళు ఆయిల్లో వేపలేదన్నమాట. సో మిగతావన్నీ కూడా ఆయిల్లో వేపేసుకొని ఈ కరివేపాకు ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు క్లియర్గా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని దీంట్లో అయితే పసుపు కూడా ఇప్పుడే వేసేసారనమాట. సో పసుపు మ్యాక్సిమం మన ఇళ్ళలో వంటలకు వాడతారు. ఎందుకంటే పసుపు అనేది శుభానికి సూచన అండ్ దానికి ఉన్నటువంటి రోగనిరోధక శక్తి కూడా మనకు బాగా యూజ్ అవుతుంది బాడీకి అనేసి అది సైంటిఫిక్గా. సో ఈ విధంగా మనము ఫంక్షన్స్లో అయితే చూస్తూ ఉంటాము. మ్యాక్సిమం ఫంక్షన్స్ అన్నిట్లో కూడా మనము ఈ బూందీ అయితే చూస్తుంటాం, ముఖ్యంగా పెళ్లిళ్ళలో. సో మేము వెళ్ళినటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో అది నామకరణం ఈవెంట్ అనమాట. సో దానివల్ల వాళ్ళు ఇది క్యారెట్ హల్వా కానీ ఇందులో తర్వాత బూందీ కానీ ఇంకా వస్తాయి ముందులో ఇంకా ఏమేమి స్వీట్స్ చేశారు, ఏమేమి స్పెషాలిటీస్ చేశారు అనేసి. సో ఇక్కడ చూస్తే మనము మీరు గమనించారో లేదో అక్కడ షుగర్ వేశారు అందులో. సో నాకైతే డౌట్ వచ్చిందనమాట. మామూలుగా కారం పొడి వేస్తారు లేదా ఉప్పు వేస్తారు, ఇవన్నీ షుగర్ ఎందుకు వేసారు అనేసి. అందులోనూ ఇది హాట్ ఐటమ్, స్వీట్ కూడా కాదు, ఎందుకు వేసారు అనే డౌట్ అయితే వాళ్ళని అడిగాను అనమాట. షుగర్ వేయటం వల్ల బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనం వేసినటువంటి కారము, ఈ కారం ఏదైతే ఉంటుందో కారం పొడి ఘాటు ఉంటుంది. సో ఆ ఘాటు ఉండటం వల్ల షుగర్ వేస్తే అది తగ్గుతుంది అనేసి ఒక చిన్న టిప్ అయితే మనకి చెప్పారు. సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత సూపర్గా ఉందో, నాకైతే చాలా బాగా నచ్చింది. సో అలా అన్నమాట జరిగింది ఈ బూందీ ప్రిపరేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మహాస్టార్స్. ఇలా మనం ఇళ్ళలో చేసుకుంటే ఇంత రాదండి, ఇలా చేసినప్పుడే బల్క్గా క్వాంటిటీ చూసారా ఎంతుందని, చేసుకున్నప్పుడే ఈ రుచి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.